నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మట్టి మనిషి నాటక నిర్వహణ కమిటీ కన్వీనర్ కోటిరెడ్డి మాట్లాడుతూ 1970 సంవత్సరంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి నాటకం గత 55 ఏళ్లుగా విశేషంగా ప్రదర్శించబడిన నాటకం. మిత్ర క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రం నందు సాయంత్రం 5:45 50 మంది కళాకారులతో నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు జిల్లా ప్రజానికం ఉచితంగా ప్రదర్శించే ఈ నాటకానికి విచ్చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పెరుగు రామకృష్ణ, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు తీసుకోరు, పూర్తిగా ఇస్తాం. అందరూ వచ్చి పిల్లాపాకలతోటి అన్ని వర్గాల వాళ్ళు చూడదగ్గదు. ఎందుకంటే రైతు నేపథ్యంలో ఉండే అనేక మానవ సంబంధాల కూర్పు కూడా దీంట్లో ఉంది. ఈ రోజు కూడా జరుగుతున్న అంశాలు 40 ఏళ్ల క్రితం రాసిన నవలైనా ఇవాళ కూడా జరుగుతున్న అంశాలు కాబట్టి దీన్ని ఇచ్చేశారు. 70లో ఆమె రాసినప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారిని దీంట్లో ఒక పాత్రగా ప్రధాన పాత్రలో పెట్టి తుప్పాటి మసూదరావు గారు సినిమా తీయాలనుకున్నారట. కొంత స్క్రిప్ట్ వర్క్ చేసి అది కారణాంతరాల వల్ల ఆగిపోయింది. అంత పెద్ద మీడియంలో వచ్చుంటే దీని గురించి చాలా విస్తృత ప్రచారం జరిగింది. దాన్ని ఇవాళ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ భావాలన్నీ కూడా ఇవాటికి ఆ రుగ్మతలన్నీ ఇంకా కొంత సజీవంగా ఉన్నాయి కాబట్టి సమాజంలో అభ్యుదయ రచయితల సంఘం కళాతోరణం పేరుతో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అందువల్ల ప్రజలు చూడాల్సినటువంటి నాటకం గొప్ప విషయం. ఇది మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరైతే కుటుంబాన్ని పోషించేది మహిళలే మెయిన్ ఆర్గనైజ్ చేసేది కాబట్టి వాళ్ళ మనస్సుల్లో అతుకునేటట్టు కనుక దాన్ని చూసి అతుక్కుంటే ఆ కుటుంబం కూడా జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని తిలకించాలి అని చెప్పి భాషోద్యమ సమితి. నా పేరు చలంచెర్ల భాస్కర్ రెడ్డి. నేను తెలుగు భాషోద్యమ సమితిలో కార్యక్రమాలు నిర్వహించాను. ఆ తర్వాత ఈ సాహిత్యం పట్ల, సమాజం పట్ల ఒక మంచి దృక్పథంతో ఈ సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అటువంటి దాంట్లో ఈ మట్టి మనిషి అనే నాటకం ఒకటని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే సమాజంలో రకరకాలటువంటి దృక్పథంతో, మనస్తత్వంతో ఉండే మనుషులు ఉన్నారు. వాళ్ళందరిలో ప్రస్తుతం భారతదేశంలో అయితే 60% మంది ప్రస్తుతం ఇంకా రైతు కుటుంబాలే. వాటన్నిటికీ బాగుపడాలి అన్నట్టయితే రైతులకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేకపోతే సమాజం దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఒక ప్రోద్బలం అవసరం, సహకారం అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఈ మట్టి మనిషి నాటకం మంచి ఒక విషయంగా సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుందని చెప్పి నమ్ముతున్నాను. దీనికి దానికే చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ది గుడ్ ఎర్త్ అనే నావల్ ఒకటి వచ్చింది ఇంగ్లీష్లో. దాంట్లో పెరల్ ఎస్బక్ అనే ఆమె అమెరికన్ వచ్చి చైనాలో కొంతకాలం ఉండటం జరిగింది. ఉంటూ ఆ చైనాలో ఉండేటువంటి మార్పుల్ని, సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆమె ఒక గొప్ప నవలను రాసింది. ఆ నవలను రాసిన తర్వాత దానికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఇది కూడా అలాంటి సంస్కృతితో, అలాంటి సంబంధాలతో రైతు సంబంధాలతో ఉండేటువంటి నవలగా పేర్కొంది. కాబట్టి మనిషికి ఇది సమాజంలో ఉండేటువంటి అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక చిన్న డైలాగు మట్టి మనిషి సాంబయ్య చెప్పిన మాట, నాకు చదువు రాదని, బడికి వెళ్ళలేదని ఎవరు చెప్పారు రా, ఈ నేల నా పలక, నాగలే నా బలపం, పొలమే నా బడి, భూమి మీద దిద్దాను, అన్నీ ఈ భూమి నేర్పింది, నా తల్లి, దైవం, గురువు ఈ భూమేరా, చెప్పరా మనోడా నీ చదువుకు నా చదువుకు ఉన్నాడు మట్టి మనిషిలో సాంబయ్య గారు. అట్లా ఈ మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులందరూ ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి సేవని ఇంకొంచెం ముందుకు నడిపించి ప్రభుత్వం వాళ్ళు కూడా దీనికి కావాల్సిన సహకారం అందిస్తూ ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరూ ఈ పట్టణం పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ నాటకాన్ని తిలకించి స్ఫూర్తి పొందుతారని చెప్పి ఆశిస్తూ వస్తారు.